నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం ఆగిరిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై అక్రమ త్రవ్వకాలు. ఆర్ఎండ్బి అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలవకుండా రోడ్డు త్రవ్వారు. విద్యుత్ బిల్లుల పేరుతో గ్రామ పంచాయతీల నిధుల్ని అడ్డగోలుగా దోచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పట్టణంలోనే యనమల కుదురులో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్న పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్. మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అమూల్యం సందేశం ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవ్వటం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్. గన్నవరం ఆగిరిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై అక్రమ త్రవ్వకాలు. ఆర్ఎండ్బి అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలవకుండా రోడ్డు త్రవ్వారు. అధికారులను అడుగుతుంటే ఎప్పుడు త్రవ్వారో మాకు తెలియదు అని సమాధానం చెబుతున్నారు. ఈ త్రవ్వకాలు ఎవరు తవ్వారో, ఏ వెంచర్ వాళ్ళు త్రవ్వారో వారిపై తగు చర్యలు చేపట్టాలి గన్నవరం ప్రజలు ఆరోపిస్తున్నారు అంటున్నారు. ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టు పలు శాఖల అధికారులు వ్యవహరించడంపై గన్నవరం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల పేరుతో గ్రామ పంచాయతీల నిధుల్ని అడ్డగోలుగా దోచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పాత పద్ధతిలో వలె రాష్ట్ర ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు రాజేంద్ర ప్రసాద్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యాలరావు సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సార్
పట్టణంలోనే యనమల కుదురులో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరికి అండగా తోడుగా నిలబడిన జగనన్నకు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలబడాలని చెబుతూ ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్. మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ ట్యాంకును తమ అక్రమ రవాణాకు ఉపయోగించారు. దాంట్లో పెట్రోల్ ను తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు చెక్ పెట్టిన నందిగామ పోలీసులు ఇలా ఎన్ని మార్గాలలో ఎన్ని రకాలుగా పోలీసులను ఏమార్చుదామంటే వారి పప్పులను ఉడకనివ్వమని పోలీసులను చూసి తలలు పట్టుకుంటున్న అక్రమార్కులు వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీమోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివార్లో అదుపులోకి తీసుకున్నామని బైక్ లో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిల్ దర్శనమిచ్చాయని మద్యం బాటిల్ బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సిఐ హరీష్ ను ఎస్ఐ పండు దొర పోలీస్ ఎస్ఐ దుర్గా మహేష్ రావు సిబ్బందిని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఏసీపీ. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అమూల్య సందేశం ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తుంది. షర్మిల నాయకత్వాన్ని బలపరచండి. ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు వంటగా నేనుంటా అని ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం. మీరు సిద్ధమా సై అంటూ మాట్లాడారు. ముందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసులు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభల కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కాబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్ట సభలల్లా మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే. ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు
అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా. మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేటోళ్ళందరూ సై పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రేకులు బుక్కలవటం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని, మరో 45 రోజుల్లో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫారూక్ మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసం, ప్రజా వేదిక కూల్చడం, విద్వేష పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని, ఎస్సీ ఎస్టీకి చెందిన 28 పథకాలు, బీసీకి చెందిన 30 పథకాలు, మైనార్టీకి చెందిన 11 పథకాలు రద్దు చేసి వందలాది మందిపై మరణ హోమం సృష్టించిన జగన్ పాలనకు ముగింపు పలికే సమయం మొదలైందన్నారు. 5 ఏళ్ల మేనిఫెస్టోలో 30% హామీలు కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని వంచిన జగన్ కు శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. జగన్ రెడ్డికి ఓటు వేయొద్దని రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లెలు చెబుతుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాదు, ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగా మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ హరించిపోయా. బడ్జెట్ రూపకల్పన చేసినవన్నీ రాలే. నవరత్నాలు మళ్లించా. నవరత్నాలు ఒకటి తప్పనించి మిగతావన్నీ మూసరత్నాలు అయిపోయినాయి, రాళ్ళు అయిపోయినాయి. కాబట్టి దీనికి ఇంతవరకు ప్రజలు అర్థం చేసినారు. సొంత చెల్లెలు బజార్లు పడినారు. తల్లిని దగ్గర తీసుకోలేవుడు, ప్రపంచంలో తల్లిని దూరం పెట్టాడు. ఇంత పెద్ద హోదాలో ఉండే నాయకుడు తల్లిని కూడా దూరం పెట్టాడు. కాబట్టి ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టిన ప్రభుత్వం ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయింది. కాబట్టి నూతన శకం రావాలా, కొత్త ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా. ఈ 5 సంవత్సరాలు మనం తప్పు చేయకపోతే రాష్ట్రం అసలు ఏ దిశలో పోయేది. తను చూస్తా ఉన్నాం, తెలంగాణ చూస్తా ఉంటే ఏది ఆశ్చర్యపోతా ఉంటాం. తెలంగాణలో, ఆంధ్రలో ఉండే నాయకులు అంతా అన్ని కాపరేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కళ్ళు కనబడే వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరో కొత్తగా తీసుకొచ్చారు. ఇవన్నీ చూసారు సోషల్ మీడియాలో. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సవరణకు మద్దతు పలికింది. 4 ఏళ్ల కిందట సవరణ బిల్లు పాస్ అయింది. దానికి మద్దతు పలికింది ఎవరు? 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో, రాజ్యసభ 10-12 మంది మీ వాళ్ళే. సవరణ బిల్లు పాస్ చేయకుంటే ఇది వచ్చేది కాదు కదా, అమలు చేయడం కాదు కదా. మరి నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? నా పార్టీని ప్రశ్నిస్తే ఎట్లా? పోయింది ప్రజలంతా. మంచి ప్రభుత్వం రాలా. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మే 13వ తేదీ వరకు మళ్ళీ మనకు పోలింగ్ లేదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మళ్ళా ఇటువంటి దుర్మార్గుని ఎన్నుకోకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మళ్ళా మన పాతకాలం రావాలో, మళ్ళా రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అమరావతి చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని కట్టారు. జడ్జిలు కట్టించారు. టెంపరీగా ఇది అసెంబ్లీ ప్రాంగణాలు కట్టించారు, సెక్రటరియట్ కట్టించారు. దానికి ఒక మంచి టూరిజం ప్లేస్ గా తయారు చేసి ప్రజలు చూడడానికి, తిలకించడానికి, ఆలకించడానికి ఏర్పాటు చేద్దామనుకుంటే దాన్ని సర్వనాశం పెట్టిండు. రాష్ట్రానికి కావాలంటే భయపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం ఆగిరిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై అక్రమ త్రవ్వకాలు. R&B అధికారులకు, RWS అధికారులకు తెలవకుండా రోడ్డు త్రవ్వారు. విద్యుత్ బిల్లుల పేరుతో గ్రామ పంచాయతీల నిధుల్ని అడ్డగోలుగా దోచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
పట్టణంలోనే యనమల కుదురులో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్న పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్. మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అమూల్యం సందేశం ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవ్వటం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.